అంత సత్యగురికి లెక్క మాటలు మాట్లాడి శుద్ధపూస లెక్క మాట్లాడి వీడు ఆ రోజు పార్టీ వదిలిపెట్టిన వాళ్ళందరిపైన శవయాత్రలు చేయాలని చెప్పని రాళ్లతో దాడి చేయాలని చెప్పని ఉరి తీయాలని చెప్పి మరి ఇలా దానం నాగేందర్ గారిని ఉరి తీయాలని చెప్పని నేను పిలిపియాలనా? ఇఫ్ దట్ వాజ్ అ మిస్టేక్ దెన్ వై రేవంత్ రెడ్డి ఈస్ డూయింగ్ ద సేమ్ మిస్టేక్? వారికి ఓటేసిన నేను కూడా 2018లో నాకు వ్యతిరేకంగా పోటీ చేసింది ఆయన, నేను ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన. సరే అయినప్పటికీ కూడా ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి ఆయనకు ఓటు వేయాలి కాబట్టి ధర్మం అని చెప్పని నేను ఆయనకు ఓటేసిన. వయసులో పెద్దవాళ్ళు మీరు, తర్వాత అనుభవంలో పెద్దవాళ్ళు, పదవుల్లో పెద్దవాళ్ళు, మీలాంటి వాళ్ళు కొంత దార్శనికంగా ఉండాలి. మాకంటే ఏ పదవులు రాలే వాస్తవం. మా విజయన తాండూరులో ఏళ్ల కొద్ది కొట్లాడిండు, తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు జైళ్లకు పోయిండు కాబట్టి ధర్మం అని చెప్పని నేను ఆయనకు ఓటేసిన. వయసులో పెద్దవాళ్ళు మీరు, తర్వాత అనుభవంలో పెద్దవాళ్ళు, పదవుల్లో పెద్దవాళ్ళు, మీలాంటి వాళ్ళు కొంత దార్శనికంగా ఉండాలి. మాకంటే ఏ పదవులు రాలే వాస్తవం. మా విజయన తాండూరులో ఏళ్ల కొద్ది కొట్లాడిండు, తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు జైళ్లకు పోయిండు. మీడియా మిత్రులకు అదేవిధంగా ఈ పత్రికా సమావేశాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ సామాజిక మాధ్యమాల ద్వారా కానీ చూస్తున్నటువంటి 50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. దాంతోపాటు ఇవాళ ఈ పత్రికా సమావేశంలో అనూహ్యంగా చాలామంది మీడియా మిత్రులంతా కూడా ఇక్కడ కనబడతా ఉన్నారు. మీ అందరికి కూడా పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినందుకు మీ ద్వారా మేము చెప్పబోయేటువంటి అంశాలను ప్రజలకు పెద్ద ఎత్తున చేరవేయాలని చెప్పని చేరవేస్తారని ఆశిస్తూ మీకు కూడా నమస్కారాలు. మిత్రులారా, ఇవాళ ఒక సుమతి శతకాన్ని నేను మీ ముందు చదవదలుచుకున్నా. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. మరొక్కసారి చెప్తాను నేను. ఎప్పుడు సంపద కలిగినా అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. బెల్ల ఉంటే ఈగలు పోయినట్టుగా, నీళ్ళొస్తే కప్పలు చేరినట్లుగా ఇవాళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి అధికారం పోగానే, కాంగ్రెస్ పార్టీకి అధికారం రాగానే ఈగలు పోయినట్టుగా కొంతమంది ఇవాళ ఆగలేక ఆగమాగం అయిపోతూ ఆత్రపడిపోతూ ఇవాళ పార్టీ వదిలేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కప్పల్ లెక్క ఇవాళ కాంగ్రెస్ మత్తడిలోకి దూకేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి నేను 2-3 విషయాలు ఈరోజు ఇక్కడికి చెప్పదలుచుకున్నాను. బాధ కలిగేది ఏంటంటే పోయే వాళ్ళందరూ ఆత్మగౌరవం అని మాట్లాడుతూ ఉన్నారు. అధికారం ఉన్నన్ని రోజులు ఎవరికి ఆత్మగౌరవం గుర్తురాల. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఆత్మగౌరవం గుర్తురాలే. కానీ అధికారం పోగానే 3 నెలలు కూడా కాదు అధికారం పోయి, మళ్ళీ వచ్చే 3 నెలల్లో ఏం జరుగుద్దో ఏం జరగదో కూడా తెలియదు. ఇప్పటికే ఆగమాగం అయిపోయి పోయేందుకు ఒక కుర్తి సాపు చూపెడుతూ ఇవాళ ఆత్మగౌరవం దెబ్బతిన్నది, మాకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు అని చెప్పని ఇవాళ దాడి చేసేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్టగాల్చి మీద వేసేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఈ యొక్క సుమతి శతకాన్ని ఒక్కసారి చదువుకోవాలా అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కప్పల్ లెక్క చేస్తూ ఉన్నారు, ఈగల్ లెక్క చేస్తూ ఉన్నారు. ఏమాత్రం కూడా ఓపిక లేకుండా 10 సంవత్సరాల పాటు బుగ్గకార్లలో తిరిగి, 10 సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించి, 10 సంవత్సరాల పాటు అధికారంతో వచ్చినటువంటి ఒక హోదాను, డబ్బును, అధికారాన్ని అన్ని రకాలుగా అనుభవించి ఇవాళ దాటవేత దొరికి పాల్పడుతూ ఓడమల్లయ్య బోడమల్లయ్య అనేటువంటి ఒక పద్ధతిలో ఇవాళ పార్టీని వదిలిపెట్టిపోతూ ఉన్నారు. నిన్న మిత్రులారా, ముఖ్యంగా ఒక సంఘటనను ఇవాళ విప్లవ్ గారు కావచ్చు, నేను కావచ్చు, ఒక 2-3 సంఘటనలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నిన్న ఒకానొక టీవీ ఛానల్లో చర్చ జరుగుతూ ఉంటే ఖైరతాబాద్, ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఖైరతాబాద్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి దానం నాగేందర్ గారు, మాజీ మంత్రివర్యులు, వారు చర్చలోకి వచ్చినారు. చర్చలోకి వస్తే ఆ చర్చలో ఉన్న యాంకర్ అడిగినారు,
ఏమయ్యా మరి మీరు ఎందుకు పోయినారు, పార్టీ వదిలిపెట్టి ఎందుకు పోతా అనుకున్నారు, ఎందుకు పోయినరు అని అంటే నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది అని చెప్పని అన్నాడు. నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, నాకు ఆత్మగౌరవం దెబ్బతిందని చెప్పని ఆయనే అడిగిండు. మరి అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక్కరోజన్నా ఆత్మగౌరవం అనకపోతుంది కదా అని అంటే లే కేసీఆర్ గారు దేవుడే కానీ చుట్టూ వాళ్ళంతా బాగాలేదని చెప్పని ఇవాళ దానం నాగేందర్ గారిని సూటిగా ఈ వేదిక నుండి మేము అడగదలుచుకున్నాము. వారికి ఓటేసిన నేను కూడా వారికి ఓటేసినటువంటి ఒక వ్యక్తిగా వారికి మంచిగా చుక్కబెట్టించుకొని నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఓటేసిన నేను ఆయనకు. ఎందుకంటే 2018లో నాకు వ్యతిరేకంగా పోటీ చేసింది ఆయన, నేను ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన. సరే అయినప్పటికీ కూడా ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి ఆయనకు ఓటు వేయాలి కాబట్టి ధర్మం అని చెప్పని నేను ఆయనకు ఓటేసిన. ఒక ఓటర్గా నేను ఇవాళ దానం నాగేందర్ గారిని అడుగుతున్నా. నా ఓటు వేయించుకొని అధికారంలోకి గెలిచినటువంటి దానం నాగేందర్ గారిని అడుగుతా ఉన్నా. అయ్యా, అధికారంలో ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా ఆత్మగౌరవం అనేటువంటి ఒక అంశాన్ని లేవనెత్తని మీరు అధికారం పోగానే ఆత్మగౌరవం అనేటువంటి ఒక ప్రశ్న పట్టుకురావడం ఎంతవరకు సమంజసమో, ఇది మీ అవకాశవాద రాజకీయాలకు ఓడలో ఉన్నంతసేపు ఓడమల్లయ్య, ఓడ దిగినాక బోడమల్లయ్య అనేటువంటి ఒక చిల్లర సంప్రదాయానికి, మీ రాజకీయ సంప్రదాయానికి నిదర్శనం కాదా అని చెప్పని వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను. రెండో మాట ఏం చెప్తారు, రెండో విషయం ఏంటంటే సూటిగా అడుగుతా ఉన్నాను ఆత్మగౌరవం విషయంలో. ఇదే రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎవరినైతే నవ్వుకుంటా రకరకాల రీతుల్లో దానం నాగేందర్ గారు ఆయన కలిసినప్పుడు మీరు చూసిండ్రు, కోయలు పోతూ ఆయన కలుస్తున్నట్టు నవ్వుకుంటా రకరకాల విన్యాసాలు చేసుకుంటా ఆయన కలిసిన తీరును చూసిండ్రు. ఏమన్నాడండి రేవంత్ రెడ్డి గారు? దివాన్సీ బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటోడు అని చెప్పారు అన్నాడు. అంతకంటే ఆత్మగౌరవాన్ని కించపరిచేటువంటి ఒక కామెంట్ ఏమైనా ఉంటుందా మీరు చెప్పండి. ఇదే రేవంత్ రెడ్డి, పిసిసి ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానం నాగేందర్ గారిని దివాన్సీ బార్ దగ్గర బీడీలు అమ్ముకునేటోడు, ఆ బీడీలు అమ్ముకోవడానికి కూడా పనికిరాడు అని చెప్పని మాట్లాడి అవమానపరిచి ఆత్మ న్యూనతా భావంలోకి నెట్టివేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి పంచన చేరే ప్రయత్నం నువ్వు చేస్తుంటే నీకు ఆత్మగౌరవం గుర్తురాదా దానం నాగేందర్ గారు? ఇది నా రెండో ప్రశ్న. మరి ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ రేవంత్ రెడ్డి పంచన చేరుతావు? నిన్ను బీడీలు అమ్ముకుంటాడు అన్నాడు కదా దివాన్సీ బార్ దగ్గర అని చెప్పని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకనాడు కూడా కేటీఆర్ గారు ఎప్పుడు నిన్ను బీడీలు అమ్ముకుంటాడు అనలేదే. కేటీఆర్ ఎప్పుడు నీ భూ కబ్జాల గురించి మాట్లాడలేదే. కేటీఆర్ ఒకనాడు కూడా నేను ఏ రకంగా కూడా అగౌరవపరిచినటువంటి ఒక దాఖలాలు అయితే నాకు తెలియవు, మాకైతే ఎప్పుడు కనబడలేదు. కేసీఆర్ అయితే కన్న కొడుకు లెక్కనే చూసుకున్నాడు. అందుకే నువ్వే అంటా ఉన్నావు నా దేవుడు లాంటి వాడు కేసీఆర్ గారు అని చెప్పని. చుట్టూ ఉన్న వాళ్ళ కోసం దేవుణ్ణి వదిలిపెడతావా? లేదు దేవుడి కోసం దేవుడి దగ్గర ఉంటావా? కేసీఆర్ దేవుడు అంటున్నావు కాబట్టి దేవుడి కోసం దేవుడి దగ్గర ఉంటావా, పార్టీలో ఉంటావా? దానం నాగేందర్ గారు సమాధానం చెప్పాలా. కేవలం ఒక 3 నెలలు వాళ్ళే అధికారంపై ఆగమైపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆ రోజు 2014లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు లాత్ కొట్టి అక్కడి నుంచి మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండ్రు. మళ్ళీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారు. ఇంతకంటే నీచమైనటువంటి ఒక అవకాశవాద రాజకీయం ఇంకేమైనా ఉంటుందా దానం నాగేందర్ గారు? మీరు ఖైరతాబాద్ ప్రజల కోసం ఏమైనా అభివృద్ధి కోసం పోతున్నారా అంటే మొత్తం అంతా అభివృద్ధి అయిపోయిందని నువ్వే చెప్తా ఉన్నావు. మళ్ళీ ఇవాళ కేకే గారు కూడా చెప్తా ఉన్నారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేయలేదని చెప్తున్నట్టు దాఖలాలు కనబడతా ఉన్నాయి. అభివృద్ధి చేసిండ్రు అంటారు, కేసీఆర్ గారు దేవుడు అంటారు, ఆత్మగౌరవం అని చెప్పిన ఒక అడ్డమైన సాకు చూపెట్టి వాళ్ళ పార్టీని నట్టేట ముంచేటువంటి ఒక ప్రయత్నం, వెన్నుపోట పొడిచేటువంటి ఒక ప్రయత్నం చేయటం మీ అవకాశవాద రాజకీయానికి ఖైరతాబాద్ ప్రజలు తప్పనిసరిగా నీకు తగిన మూల్యం చెల్లింపజేస్తారు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ గారు మాకే అనిపించేది ఎప్పుడు ఎక్కడికి పోయినా హెలికాప్టర్లో కూర్చోబెట్టుకొని తిప్పిండు. మహారాష్ట్రకో కర్ణాటకకో ఇంకెక్కడికి పోయినా కానీ దానం నాగేందర్ గారికి సీట్ ఇచ్చి తీసుకుపోయిండు. అటువంటి కన్న తండ్రి వలె వ్యవహరించినటువంటి వారికి వాళ్ళు వెన్నుపోటు పొడుచుకోవటం ఎంతవరకు న్యాయమో దయచేసి దానం నాగేందర్ గారు సమాధానం చెప్పాలా. నాకు తెలిసి దానం నాగేందర్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి కాళ్ళు కూడా మొక్కలే, అనేక మార్లు కేసీఆర్ గారు కాళ్ళు మొక్కిండు. మరి కేసీఆర్ గారు నిజంగానే నీ ఆత్మగౌరవాన్ని నేను అవమానించేటువంటి రీతిలో వ్యవహరించినట్టయితే ఆయనకు నిజంగానే దానం నాగేందర్ గారు కాళ్ళు మొక్కుండేవాడా అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే మీ అందరికి చెప్పాలా, ఎన్నికలు అయిపోయినాయి. కేసీఆర్ గారు ప్రగతి భవన్ ఖాళీ చేసిండు. ఎక్కడ ఉండాలా? హైదరాబాద్కి వస్తే, హాస్పిటల్కి వెళ్ళి బయటకు వస్తే ఎక్కడ ఉండాలో తెలియదు. ఆగమాగం అవుతున్నారు. ఏడో ఇల్లు ఉండాలా, నందినగర్ రిపేర్ చేయించాలన్నా, మరి సరిపోదా ఆగమాగం అవుతున్న తరుణంలో దానం నాగేందర్ గారు ముందుకు వచ్చిండ్రు. నేను 100 కోట్ల రూపాయలు ఇల్లు కట్టినా ఇవన్నీ మధ్య కాలంలో
100 కోట్ల రూపాయల ఇల్లు ఎమ్మెల్యే కట్టింది సార్. 100 కోట్ల రూపాయలు ఇల్లు కట్టినా ఆ ఇల్లు కావాలంటే దానం నాకు నేను కేసీఆర్ గారికి ఇస్తా అని చెప్పిండు. అంటే నీకు అంత ప్రేమనేమో మన్నడదాకున్నది. 2 నెలల్లో ఏం ఇల్లు ఇస్తా అన్నోడివి 2 నెలల్లోనే ఇవాళ ఆత్మగౌరవం ఎట్లా గుర్తొచ్చిందో దానం నాగేందర్ గారు ఇవాళ సమాధానం చెప్పాలా. సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు సమాధానం చెప్పాలా, ఖైరతాబాద్ ప్రజలకు కూడా తప్పనిసరిగా సమాధానం చెప్పాలని కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం దానం నాగేందర్ గారికి సంబంధించింది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. చర్చలో ఏమంటాడంటే బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుంది అని చెప్పనట ఆయనకు కేటీఆర్ గారు చెప్పిండ్రు. కాబట్టి నేను పార్టీ వదిలిపెట్టిపోతున్నా, నా సెక్యులర్ సిద్ధాంతాలకు వ్యతిరేకమైనటువంటి ఒక రీతిలో పార్టీ వ్యవహరిస్తూ ఉంది, కాబట్టి నేను ఇక పార్టీ వదిలిపెట్టిపోతా అని చెప్పాడు. ఎంత చెవుల పూలు పెట్టే మాటలు మాట్లాడుతుందంటే ఇంతలా పూలు తీసుకొచ్చి పెడతా ఉన్నాడు. ఒకవేళ నిజంగానే దానం నాగేందర్ గారికి అవకాశవాద రాజకీయాలు కాదు, సెక్యులరిజం మీద నిజమైన గౌరవం ఉన్నటువంటి ఒక విషయం కనుక నిజమైనట్టయితే నేను అడుగుతా ఉన్న దానం నాగేందర్ గారిని, ప్రజల మెమరీని అంత తక్కువ అంచనా వేయదు దానం నాగేందర్ గారు. 2004లో దానం నాగేందర్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏర్పరచబడ్డటువంటి ఒక ఎన్డీఏలో భాగస్వామి. బీజేపీ తెలుగుదేశం రెండు కలిసి సమర్థించినటువంటి ఒక అభ్యర్థిగా ఆసిఫ్ నగర్లో పోటీ చేసినప్పుడు సెక్యులరిజం గుర్తు రాలేదా దానం నాగేందర్ గారు? సెక్యులరిజం గుర్తు రాలేదా? చవకబారు మాటలు మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఇవాళ ఒక కష్టకాలంలో పార్టీని వెన్నుపోటు పడిచిపోయినటువంటి ఒక దానం నాగేందర్ గారు ముమ్మాటికి ఓటమికి అర్హులు. సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజలు తప్పనిసరిగా రానున్నటువంటి ఎన్నికల్లో రెండవసారి ఆసిఫ్ నగర్ నుండి పోటీ చేస్తే ఏ ఫలితం అయితే వస్తుందో అదే ఫలితం తప్పనిసరిగా వస్తుందనే ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. చివరిగా మీడియా మిత్రుల ద్వారా నేను దానం నాగేందర్ గారికి తెలంగాణ సమాజానికి కూడా ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నా. ఇది ఆయన రాజీనామా పత్రం. ఇది 22 జూన్ 2018 నాడు వారు రాసినటువంటి రాజీనామా పత్రం. కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ప్రెస్ రిలీజ్ రిజిగ్నేషన్ ఫ్రమ్ ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మెంబర్ దానం నాగేందర్ అని చెప్పని వారి సంతకంతో ఇచ్చినటువంటిది. నేను దీంట్లో ఉన్నటువంటి ఒక స్థూలమైన 2 అంశాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దాదాపు 50% పైగా ఉన్నటువంటి ఒక వెనుకబడిన తరగతి కులాల వాళ్లకు అన్యాయం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో. నేను ఎన్నిసార్లు ఈ అన్యాయం గురించి పార్టీ పెద్దలకు చెప్పే ప్రయత్నం చేస్తే అవి చెవిటోడు ముందు శంఖ ఊదినట్టుగా అయింది అని చెప్పని దీంట్లో మొట్టమొదటి పారాగ్రాఫ్లో లాస్ట్ 2 లైన్లో ఈ లెటర్ ఉంటుంది. ఈ లెటర్ కూడా నేను మీకు సర్క్యులేట్ చేస్తాను. ఇక రెండో దాంట్లో ఎట్ ద స్టేట్ లెవెల్ అకార్డింగ్ ఇంపార్టెన్స్ టు ఎ సెక్షన్ ఆఫ్ ద కమ్యూనిటీ according importance to a section of the community has alienated the BCs, SCs and STs as well as minorities besides creating a sense of insecurity and dissatisfaction. అంటే ఏంటంటే ఒక కులానికి ఒక వర్గానికి ఒక కులానికి పెద్దపీట వేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున అవమానానికి ఆత్మన్యూనతా భావానికి అభద్రతకు గురవుతున్నారని చెప్పని రాసిన దానం నాగేందర్ గారు ఇవాళ ఒక సామాజిక వర్గ ఆధిపత్య ఒక సామాజిక వర్గ సామ్రాజ్య విస్తరణకు పాల్పడుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి పంచన చేరినప్పుడు ఈ లెటర్ ఏంది, ఈ లెటర్లో ఉన్న సారాంశం ఏంది, ఇది బోగస్ ముచ్చట్లేనా, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఆత్మగౌరవం ముచ్చట్లు కూడా బోగస్ ముచ్చట్లేనా అని చెప్పని దానం నాగేందర్ గారు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇట్లా అనేక మంది ఇవాళ ఐ థింక్ కేకే గారు కూడా రాజీనామా చేసినట్లున్నారు. దానికి సంబంధించి వారి తనయుడు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అయిన విప్లవ్ గారు మాట్లాడతారు. వారు కావచ్చు, లేకపోతే కడియం శ్రీహరి గారు కావచ్చు, లేకపోతే దానం నాగేందర్ గారు కావచ్చు, మీరందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు పెద్ద పెద్ద నాయకులు, చిన్న నాయకులు కాదు, మాకంటే పెద్ద నాయకులు. ఎందుకంటే వయసులో పెద్దవాళ్ళు మీరు, తర్వాత అనుభవంలో పెద్దవాళ్ళు, పదవుల్లో పెద్దవాళ్ళు, మీలాంటి వాళ్ళు కొంత దార్శనికంగా ఉండాలి. మాకంటే ఏ పదవులు రాలే. వాస్తవం ఇక మా విజయన్న తాండూరులో ఏళ్ల కొద్ది కొట్లాడిండు. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు జైళ్ళకు పోయిండు, లాఠీలు పట్టుకుండు, కింద కూర్చుండు. మా అన్న ఎన్నోసార్లు కొట్లాడిండు, అనేక మంది కొట్లాడిండు, ఎక్కడికి కూడా పదవులు రాలా. కానీ మీరు అన్ని పదవులు అనుభవించారు 10 సంవత్సరాల పార్టీలో. ఇవాళ ఈ టైంలో మీరు పార్టీని వదిలిపెట్టిపోయే ముందు మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు వెంటనే కడియం గారైనా సరే,
దానం నాగేందర్ గారైనా సరే, కేకే గారైనా సరే, మీకేమాత్రమైనా ఇంగితం ఉన్నట్టయితే, మీరు నిజంగానే పెద్దవాళ్ళు అయినట్టయితే మీ పదవులకు మీరు రాజీనామా చేసుకోండి. మీకు ఈ పార్టీ ఇచ్చిన పదవులకు, కేసీ గారు ఇచ్చిన పదవులకు మీరు రాజీనామా చేసుకోండి. మీకు ప్రజలు ఏ రకంగా గుణపాఠం చెప్పాలో ఆ రకంగా చెప్తారు. చివరిగా దానం నాగేందర్ గారికి చెప్తా ఉన్న ఒక విషయం, యు ఆర్ గోయింగ్ టు బి డిస్క్వాలిఫైడ్ ఎట్ ఎనీ కాస్ట్. ఇది ఎవరు అడ్వైజ్ ఇస్తున్నాడో నాకు అర్థం కావట్లా. ఒక పార్టీలో శాసనసభ్యుడిగా ఎంపికయ్యి ఆ శాసనసభ్య పదవికి రాజీనామా చేయకుండా ఇంకొక లెజిస్లేచర్ అంటే పార్లమెంట్ పదవికి ఇంకొక పార్టీ మీద పోటీ చేస్తే యూ విల్ ఆటోమేటికల్లీ అట్రాక్ట్ డిస్క్వాలిఫికేషన్. ఎట్టి పరిస్థితిలో ఖైరతాబాద్లో మళ్ళా ఎన్నిక వస్తుంది. దానం నాగేందర్ ఇక్కడ ఓడిపోయి నేను ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఓడిపోయి ఇక్కడ ఉండొచ్చు అని ఏదో అనుకుంటున్నాడు. రెండు పడవల కాళ్ళు పెట్టి నడుస్తా అనుకుంటున్నాడు. ఈ పడవ లేదు, ఆ పడవ లేదు. మొత్తానికి రెండిట్లో కూడా మీకు మునక తప్పదు. తప్పనిసరిగా తెలంగాణ సమాజం కావచ్చు, సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలు కావచ్చు, ఖైరతాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారన్న విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలని చెప్పని తెలియజేస్తూ ఇప్పుడు మిత్రులు సోదరులు విప్లవ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మీడియా పేరుతో ఓపెన్గా మాట్లాడాల అని ఎప్పుడు నాకు అనిపించలేదు. కానీ ఈరోజు నేను చాలా హెవీ హార్ట్తో, చాలా నిజంగా సాడ్ నాకు అనిపిస్తుంది. ఇవాళ నేను కేశవరావు గారు మా ఫాదర్ అట్ దిస్ ఏజ్ ఎందుకు పార్టీ మారవలసి వచ్చింది ఎందుకు అని, అండ్ నాకు చాలా సాడ్ అనిపిస్తుంది. ఈ ఏజ్లో పార్టీ చేంజ్ చేయడం కాదు. ఈ టైం ఎప్పుడైతే మనము బీఆర్ఎస్ బ్యాక్ టైంలో పోతుందో ఆ టైంలో ఒక సీనియర్ లీడర్, మన కేసీఆర్ లీడర్ గారు పక్కన ఉండి ఆయనకు సపోర్ట్ చేయాలి. కానీ ఈరోజు పార్టీని వీడిపోవడము నాకు మాత్రం చాలా రాంగ్ అనిపిస్తుంది. నాకు తెలుసు ఆయన ఏ పార్టీ పోస్ట్ కోసమో దేనికోసమో పోట్లే. అట్ ఈ ఏజ్ పార్టీ పోస్ట్ ఏముంది, ఇనఫ్ పోస్ట్ ఆయన లైఫ్లో చాలా పోస్టులు చూశారు. ఇది ఒక పోస్ట్ కాదు, అన్ని పోస్ట్ చూశారు. బట్ దిస్ ఈస్ ద టైమ్ వేర్ హీ షుడ్ బీ విత్ ద పార్టీ అండ్ వేర్ ద పార్టీ నీడ్స్ హిమ్. హీ షుడ్ బీ విత్ ద పార్టీ అండ్ కేసీఆర్ గారికి ఒక రైట్ అడ్వైజర్ లాగా ఉండి మంచిగా సపోర్ట్ చేసి మనకు మళ్ళీ పీపుల్లో ఒక కాన్ఫిడెన్స్ తెచ్చి మన పార్టీలో ఒక పొజిషన్ మళ్ళీ ఎలక్షన్ వస్తుంది అని చేస్తే చాలా బాగుంటుంది అని నా కోరిక ఇప్పటికీ అదే ఉంది. ఏమంటే నేను అనుకుంటా ఈ సేమ్ రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే మన ఫస్ట్ డే పొన్నా లక్ష్మయ్య గారు మన బీఆర్ఎస్ జాయిన్ అయ్యారు, 70 years old. ఆ రోజు ఎంతో బ్యాడ్ మాట్లాడారు. ఈ మనిషి ఏంటి, ఈ ఏజ్కి ఏంటి అని కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు. ఈ ఏజ్కి ఒక మంచి రాగలుగుతారా, ఇది రావచ్చా అని. మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ కేశవరావు గారు ఎందుకు జ్ఞాపకం వచ్చారు, 85 years old మనిషి. ఆ రోజు పొన్నా లక్ష్మయ్య గారిని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు. అంటే ఆ వర్డ్ మనం యూజ్ కూడా చేయలేం, బికాజ్ మా ఫాదర్ పైన నేను యూజ్ చేయలేదు. అట్లా వర్డ్ చేస్తే రేవంత్ రెడ్డి వాళ్ళ కేశవరావు గారిని ప్లీజ్ రండి అని చెప్పారు. అది కూడా నాకు చాలా రాంగ్ అనిపించింది. నేను ఈ రోజు కూడా నేను అంటాను కేశవరావు గారిని, ఇప్పుడు కూడా మీరు చేసేది ఐ థింక్ మీరు ఏ మాత్రమే ఉంటే కొంచెం మాత్రం మీరు ప్లీజ్ గివ్ అ సెకండ్ థాట్ అండ్ ప్లీజ్ కమ్ బ్యాక్ టు పార్టీ, బికాజ్ పార్టీ నీడ్స్ యూ అండ్ యూ నీడ్ ద పార్టీ. అండ్ బికాజ్ మీరు ఏ రోజైతే నిజంగా మీరు ఆ రోజు మనం ఒకరోజు టీ కాంగ్రెస్లో ఉండే, టీ కాంగ్రెస్ ఇది కూడా కొట్టారు తెలంగాణకి. కానీ ఎప్పుడైతే అక్కడ సోనియా గాంధీ గారు ఇయట్లే అన్నప్పుడు 2013లో లేదు, కేసీఆర్ గారు మూవ్మెంట్ కరెక్ట్ ఉంది, కేసీఆర్ గారు ఫైట్ కరెక్ట్ ఉంది, ఆయన లీడర్షిప్లో అని వచ్చి ఒక తెలంగాణ తీసుకున్నాము, తెలంగాణ తెచ్చాము. తెలంగాణ తెచ్చినాక హీ వాజ్ అగైన్ బీయింగ్ అ బ్రీడ్, ఎంపీ అవ్వారు, అన్నీ అవ్వారు, అండ్ ఒక మంచి డెవలప్మెంట్లో పోతుండే. అంతేనాక ఎనీ పార్టీ ఒక పాయింట్ అనుకోండి 5 years 10 years తర్వాత చూస్తుంది, ఒక లో వస్తుంది. కానీ ఆ లో వచ్చినంత మాత్రాన మనము ఒక పార్టీని డిజర్వ్ చేసేసి వెళ్ళిపోకూడదు. అకార్డింగ్ టు వాట్ ఐ ఫీల్, నా క్యారెక్టర్ ఆయన ఏదో పార్టీకో పోస్ట్కో కొంచెం పోయి ఉండరు. కానీ ఆయన థాట్ ఏంటో కానీ నేనైతే అనిపించేది మాత్రం ఇది మాత్రం ఈ పర్టికులర్ పాయింట్లో మాత్రం ఈ షుడ్ హ్యావ్ డన్ దట్. అది మాది. ఇంకా మేయర్ గారికి వస్తారా, సార్ మేయర్ గారు ఆమె పాలిటిక్స్లోకి వచ్చాదే మన బీఆర్ఎస్ పార్టీ త్రూనే వచ్చారు పాలిటిక్స్. ఆమె పాలిటిక్స్లో ముందు లేకుండే షీ వాజ్ ఆ పార్టీలోకి తీసుకొచ్చారు, పాలిటిక్స్లోకి వచ్చేదే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేది. 2016 నుంచి ఎలక్షన్ అయ్యారు కార్పొరేటర్ లాగా, 2021లో అయ్యారు. దాని తర్వాత మన పార్టీ నుంచి మేయర్ అయ్యారు. ఈ మేయర్ ఏం డైరెక్ట్ పోస్ట్ కాదు, మేయర్ కూడా మన పార్టీ కార్పొరేటర్, మన పార్టీ కార్పొరేటర్ గెలిచాక మన లీడర్ గారు సెలెక్ట్ చేసి ఈమెను మేయర్ చేశారు. సో మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక అదుని మన కోసం పార్టీ మనకి ఇంత చేసినందుకు మనం పార్టీ కోసం ఉండాలని నేను కూడా వాళ్ళంటే ఐఎమ్ వెరీ వెల్కమ్, వాళ్ళు పోతే నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ మేయర్ గారు పోతే. బట్ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కోసము అచ్చా పార్టీ ఇచ్చిన పోస్ట్ కదా ఇది, సరే నేను పార్టీకి వాపస్ ఇచ్చి నేను పార్టీ పోస్ట్కి రిజైన్ చేస్తున్నాను అని రిజైన్ చేసి పోవాలి. ఇవాళ కూడా సెల్ఫ్ ఏదో దాని గుట్టేదో అది రూల్ ఉంది కదా, 4 years మటుకు ఇది పెట్టకూడదు అని రూల్ అడ్వాంటేజ్ తీసుకోకూడదు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇది పార్టీ ఇచ్చిన పోస్ట్, మన కాన్స్టిట్యూషన్ రూల్ కదా, 4 years మటుకు తర్వాత ఎవరైనా తీయలేరు కదా అని, అది రాంగ్. యూ హ్యావ్ టు హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్.
రిజైన్ చేసి వెళ్ళండి. అబ్సల్యూట్లీ వెల్కమ్. యు ఆర్ ఓల్డ్ ఇనఫ్, యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఇనఫ్. సో మంచిగా ఉన్నారు మీరు డిసిషన్ తీసుకోండి. నేను తప్పు పట్టను. కానీ మన పార్టీ మీకు చేసిన దాన్ని రెస్పెక్ట్ చేసి అదే పార్టీ వాపస్ ఇచ్చేసి మీరు ఎక్కడికైనా ఏ పార్టీకైనా వెళ్ళండి, ఏమైనా చేయండి. దట్ ఈస్ వాట్ నేను కూడా అనుకుంటాను. ఇవాళ రోజు కూడా ఆమె చేద్దాం. నాగేందర్ గారు అసలు నాగేందర్ గారు ఈ ఫస్ట్ టైం కాదు. నేను రేపు ఇవాళ వచ్చినాక రేపు ఇక్కడ ఎంపీ ఓడిపోతారు. ఎంపీ ఓడిపోయినాక నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేకి నుంచి అంటాడు. మళ్ళీ ఎమ్మెల్యేకి నుంచి ఎంపీలో ఒక బీజేపీ పవర్కి వస్తే మళ్ళీ ఎంపీ వెళ్ళి అక్కడ సెంట్రల్ ఏమిస్తారని మళ్ళీ వెళ్ళి జాయిన్ అవుతాడు. నాగేందర్ ఖాన్ నెవర్ ఎవర్ బీ ఇన్ వన్ పార్టీ. నేను ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆయన ఈ కెన్ నెవర్ బీ ఇన్ పార్టీ. పార్టీలో ఉండే టైప్ మంచి కాదు, ఆయన నమ్మదలిగే మంచి కాదు. ఆయనకి ఎక్కడైతే కేసీఆర్ గారు నా ఫాదరు నా ఇల్లు తీసుకోండి, ఆరోగ్యం ఉండే నా ఇల్లు తీసుకోండి అది చేయండి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. అసలు మా ఫాదర్ కంటే ఎక్కువ నేను ఆయన కోసం ఏదైనా సాక్రిఫైస్ చేస్తాను. ఇవాళ వచ్చి వాళ్ళు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే పక్కన శివనన్న ఉంటేనే అబద్ధాలు ఆడుతుండు. ఇష్టం వచ్చే నోటుకు వచ్చే అబ్సల్యూట్ లైఫ్ చెప్తుంది. ఒక మనిషి రెగ్యులర్గా మాట్లాడు కానీ లైఫ్తో మనం కొట్లాడలేము. ఏమేం చేయొచ్చు, లైఫ్తో కొట్లాడలేము. అబద్ధాలు చెప్పే మనిషికి మనం ఎట్లా కొట్లాడతాం వాళ్ళతో. ఆల్ ఫైట్ వీ కెన్ ఫైట్ విత్ ఎనీథింగ్ బట్ నాట్ విత్ లైఫ్. లాజిక్తో కొట్లాడతాం కానీ అబద్ధాలు ఆడేటోది గేమ్ కొడతాం. అది చూపించి తప్పు అని చెప్పి మనం కొట్లాడలేము. దట్ ఈస్ వాట్ నేను ఇవాళ కూడా చెప్తున్నాను. మీరందరూ వెళ్ళని ఏం పర్వాలేదు. మన పార్టీ చేసింది వాళ్ళకి ఏమైతే మన పార్టీ చేసిందో అవన్నీ ఇక్కడ పెట్టేయండి. మీ ఎమ్మెల్యేకి వదలండి, మీ పేరు వద్దండి, అన్నీ వచ్చేసి వెళ్ళండి. ఇఫ్ యూఆర్ వెరీ గుడ్, మీరు ఆ పార్టీలో పెద్దగా అవుతే అవ్వండి, మీ ఓన్ కాకపోతే అవ్వండి. కానీ మన పార్టీ చేసినాక అన్నీ ఇక్కడి తీసుకుని వెళ్ళి ఆ పార్టీలోకి వెళ్ళి కూర్చుంటా ఆలోల్లో కూర్చుంటా అనేది మాత్రం అబ్సల్యూట్లీ రాంగ్. ఐ స్టిల్ రిక్వెస్ట్ నాకు బట్టి మా ఫాదర్కి నా ఏజ్ రెస్పెక్ట్కి ఆయనకి ఏ పోస్ట్ కోసం వెళ్ళి ఉంటారు ఏమైనా ఉండరు కాబట్టి ఆయన ఇప్పుడు ఏమైనా ఉంటే ఐ స్టిల్ రిక్వెస్ట్ హిమ్ నాట్ టు టేక్ ఎనీ డిసిషన్స్ లైక్ దిస్. థ్యాంక్ యూ. లేదండి, నాతో ఎప్పుడు మేము డిస్కస్ చేయలేదు. నాకు డిస్కషన్ పొద్దుకు కూడా అడిగారు ఒక ప్రెస్ వాళ్ళు, నాకు డిస్కషన్ అవ్వలేదు, ఇది అవ్వలేదు. నేను ఇందాక ప్రెస్ మీట్లో విన్నాను, ఫాదర్ చెప్తుండే ఇట్లా సిస్టర్ కోసం మాట్లాడుతుండు, ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు చెప్పిస్తుంది. ఇవాళ నేను కూడా 55 years ఓల్డ్. నాకు ఒక పార్టీ వాళ్ళు చెప్పి అరే వీళ్ళ కోసం వీళ్ళు మాట్లాడు వాళ్ళ కోసం మాట్లాడాలి. ఐఎమ్ ఆల్సో హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్. సో నాకు ఒకరు వచ్చి ఈ ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడని చెప్పేది కాదండి. నాకు నెవర్ కన్సల్ట్ మీ. ఆమె వచ్చిన రోజు కూడా దీపాదాస్ గారు వచ్చిన రోజు కూడా నాకు తెలియదు క్లియర్లీ. ఇన్ఫ్యాక్ట్ నాకు తర్వాత బయటకు వెళ్తే నేను అట్లా ఇట్లా ఉందా అని ఐ నెవర్ కన్ఫెంటెడ్. ఇట్ అబ్సల్యూట్లీ ఎవ్రీవన్. మా ఫాదర్ మాకు చిన్నప్పుడు చెప్తారు ఈ గేట్ ఇండిపెండెన్స్ ఎవరికి ఏం కావాలో చేయండి అని చెప్పారు. మీకు ఇది ఉంటే ఇది చేయండి అని. ఇవాళ నేను కూడా ఇక్కడ ఉన్నా అంటే ఐ థింక్ ఈ అబ్సల్యూట్లీ హ్యాస్ నో ప్రాబ్లం. నేను పొద్దు టీవీలో చూశాను. ఈ హ్యాస్ నో ప్రాబ్లం, ఈజ్ వెల్కమింగ్ దిస్. సో ఏం లేదు, నన్ను మాత్రం ఇండివిజువల్గా ఏం ఎప్పుడు అది సిస్టర్ కోసం వెళ్తున్నా ఫాదర్ లవ్ అవన్నీ తెలియదు. బట్ అట్ దిస్ ఏజ్ ఈజ్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ పవర్. అదైతే మీకు తెలుసు. ఆయనకి ఏజ్ కూడా పవర్ కోసము పోస్ట్ కోసము ఆయన చూసినంత పోస్ట్ అయితే ఎవరు చూడలేదు కాబట్టి పోస్ట్ కోసం వెళ్తున్నారు అని మాత్రం నేను అనుకోను. ఆయన ఇప్పుడు నేను ప్రెస్ మీట్లో చూశాను, నేను చెప్పారు ఫస్ట్ థింగ్ ఐ విల్ డూ ఇస్ రిజైన్ అన్నారు. ఇన్ కేస్ మీరు చూడకపోతే ఈ టోల్డ్ ద ఫస్ట్ థింగ్ మై దిస్ థింగ్ ఈజ్ ఇఫ్ ఐఎమ్ చేంజింగ్ ద పార్టీ ఫస్ట్ థింగ్ ఐ విల్ డూ ఇస్ రిజిగ్నేషన్ అని అన్నారు. ఐ జస్ట్ సా ఇట్ ఇన్ ద ప్రెస్ మీట్. కాబట్టి నేను చెప్తున్నాను ఆయన ఫస్ట్ థింగ్ ఐ రిజైన్ చెప్తాను. అది ఎగ్జాక్ట్లీ అదండి. ఆయన అన్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన క్వశ్చన్కి నాకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఒక సిటీ డెవలప్మెంట్ కోసం నేను వెళ్తున్నా అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి తిట్టినట్ట మనం తిట్టినట్ట అంటే రేవంత్ రెడ్డి ఆయన ఒక ఆ పార్టీలో లేకపోతే డెవలప్ చేయడా? కాంగ్రెస్కి 2 వార్డులు ఉన్నాయి అంటే వేరే 140 వార్డ్స్ డెవలప్ చేయడా? వాటర్ ఇయ్యడా? డ్రైనేజ్ ఇయ్యడా? అంటే ఆయన అనే ప్రకారము నేను మేయర్ పార్టీకి వెళ్తే డెవలప్ అవుతుంది అంటే ఆయన మేయర్ ఒక కాంగ్రెస్ పార్టీ లేకపోతే డెవలప్ అవ్వదా? సిటీ అవ్వాలి కదా. ఆయన చీఫ్ మినిస్టర్ ఫర్ ద స్టేట్, ఆయన జిహెచ్ఎంసీకి కూడా చీఫ్ మినిస్టరే కదా. ఆయన డెవలప్ చేయాలి కదా. ఇక్కడ కూడా పుట్టి డెవలప్మెంట్ కోసం వెళ్తున్నాను, ఒక కొత్త వర్డ్ వచ్చింది డెవలప్మెంట్ కోసం వెళ్తున్నా అంటే ఎమ్మెల్యే వెళ్ళిపోతాడు. అరే నాకు డెవలప్మెంట్ కోసం వెళ్తున్నాను అంటే వేరే 39 మన దగ్గర ఉన్న 30+ ఎమ్మెల్యే ప్లేసెస్ డెవలప్ చేయడా సీఎం? ఆయన చీఫ్ మినిస్టర్ కాదా? ఆ కాన్స్టిట్యూన్సీ చీఫ్ మినిస్టర్ కాదా? ఆయన అందరూ చీఫ్ మినిస్టర్ అంటే ఆయన పార్టీ వాళ్ళు ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది. పార్టీ వాళ్ళు డెవలప్మెంట్ అనేది కాదు. ఇట్స్ స్టేట్ democratic state, ప్రతి state he has to, that is rule, is the chief minister of state, he has to do everything. And అది మనం ఇప్పుడు యాజ్ ఎన్ దిస్ థింగ్ యాజ్ అ ఓటర్ యాజ్ దిస్ థింగ్ వీ ఆల్వేస్ రిక్వెస్ట్ మనం చెప్పాల్సిన మన స్టేట్మెంట్కి దిస్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ హెస్ టేకెన్ బై ఫోర్స్. మనం తీసుకోలేము. మనం రిక్వెస్ట్ చేస్తాము, జెన్యున్గా చెప్తాము, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాము, అన్నీ అంటాము.
అది మనం చెప్పే మట్టుకే ఉంటుంది, కానీ ఇది నాట్ థింగ్ కాదు వెళ్ళి మనం తెచ్చేసుకోవడానికి. భవిష్యత్తులో ఇంకా ఎవరు కూడా పార్టీ మారకుండా ఏ రకమైన చర్యలు అవసరమైతే ఆ రకమైన చర్యలు పార్టీ పరంగా ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకుంటుంది. తీసుకోదనుకోవటానికి వీరేమీ లేదు, తప్పనిసరిగా తీసుకుంటుంది. ఇవాళ ఇప్పుడు బ్రహ్మ పదార్థాలు, ఆత్మగౌరవం బ్రహ్మ పదార్థము, అభివృద్ధి బ్రహ్మ పదార్థాలు, ఈ బ్రహ్మ పదార్థాల ముచ్చట్లు కూడా అన్ని తప్పనిసరిగా తెలుస్తుంది. అందరికీ ఒకే సూత్రం, జిందా తిలస్మాత్. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి జిందా తిలస్మాత్ పడుతుంది. దానం నాగేందర్ దూరము, కేకే గారు దగ్గర అని కాదు. పార్టీకి ఒకవేళ కనుక ఈ కష్టకాలంలో అన్యాయం చేసే ప్రయత్నం ఎవరు చేసినా కానీ తప్పనిసరిగా వాళ్ళపైన, ఇంక్లూడింగ్ మేయర్ గారి పైన కూడా అదే రకమైనటువంటి చర్యలు ఉంటాయి. అన్ని పదవులు పార్టీ తరపు నుండి సంక్రమించబడ్డటువంటి ఏ పదవినైనా సరే రాజీనామా చేసి పోవాలా అనేటువంటిది డిమాండ్. ఇప్పుడు అట్లా చేస్తే ఇప్పుడు ఒకవేళ అదంటే నేను కూడా అదే చెప్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా ఫ్యామిలీని బ్రేక్ చేయడానికి అలగలగా చేస్తున్నారేమో. సిస్టర్ గారు బీఆర్ఎస్ నన్ను చేయడానికి ఒక్కరిని చేస్తానంటే నేనంటే మా రేవంత్ రెడ్డి వచ్చి మా ఫ్యామిలీని బ్రేక్ చేయాలని చూస్తున్నారేమో. మేము 10 ఏళ్ళ నుంచి హ్యాపీగా ఉన్నాము ఒక పార్టీలో, వచ్చి 100 days అవ్వలేదు, ఇవాళ మా ఫ్యామిలీ ఆయన బ్రేక్ చేస్తున్నారేమో. యూ కెన్ ఆల్వేస్ థింక్ కాయిన్ హ్యాస్ 2 sides. నా తమ్ముడు చిన్నోడు అంటే ఆయన ఒకటి బిఫోర్ నుంచి పాలిటిక్స్లో ఉన్నాను. షీ కేమ్ ఫ్రమ్ అమెరికా ఇన్ 2006. షీ వాజ్ 2016లో ఫస్ట్ టైం షీ బికేమ్ కార్పొరేట్. ఐ వాజ్ ఇన్ టీ కాంగ్రెస్. అప్పటి నుంచి నేను డైరెక్ట్గా తిరుగుతాను. మీ అందరికీ తెలుసు, నాట్ వన్, అందరికీ తెలుసు నేను ఏ టైం నుంచున్నాను నేను. సో ఆమె పాలిటిక్స్లోకి ఎప్పుడు వచ్చింది, ఆమె వెన్ షీ వాంటెడ్ టు బి ఏ కార్పొరేట్, ఎవ్రీవన్ నోస్. సో పాలిటిక్స్ తెలియదు, బాబు చిన్నోడు ఇవన్నీ అని చెప్తే దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ అండి అట్ దిస్ స్టేజ్. I'll finish this. Yeah. ఒకటి 60 లక్షల మంది సభ్యత్వం ఉందని పదే ఏం చెప్పవలసిన అవసరం లేదు. ఉండదు, నెంబర్ ఉంది. మీరు కూడా మెట్లెక్కి పైకి పోతే ఆ పైన మెంబర్షిప్ రూమ్ ఉంటుంది, అక్కడ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళే చెప్తారు మీకు. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. దాన్ని టైమ్ అండ్ అగైన్ డ్రమ్ బీట్ చేయాల్సిన అవసరం లేదు. పార్టీ నేర్చుకోబడ్డారు. నెంబర్ 2 ఏంటంటే, మీరు గతంలో మీరు చేయలేదా, వీళ్ళు చేస్తే తప్పేంది అని చెప్పని మీరు మాట్లాడుతూ ఉన్నారు. దీని పూర్వాపరాలు చాలా లోతుగా పోవాల్సినట్టు అవసరం ఉంది. మీరు 2016లో మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అనేక మంది త్యాగాలు, పోరాటాలు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, కార్మికులు, కర్షకులు అందరి పోరాటంతో ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలా అని చెప్పని ఒక కలలు కంటూ ఆ కలలను సాకారం చేసుకుంటున్నటువంటి ఒక తరుణంలో మీడియా మిత్రులు చాలా క్లోజ్గా అయినా, ప్రజలు కూడా చాలా కేర్ఫుల్గా అయినవలసిన అవసరం ఉంది. తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను విచ్ఛిన్నం చేసేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఆయనకు తొత్తుగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ రోజు ప్రభుత్వాన్ని కూల్చే పెద్ద కుట్ర చేసిండ్రు. ఇవాళ సత్యగురువు లెక్క, శుద్ధపూస లెక్క నన్ను జైలుకు పంపిండ్రు అని చెప్పని ఆయన ఏం తెలియనోని లెక్క, చిన్నపిల్లగాడు నోట్లో ఏలు పెడితే కూడా కొరకడన్నంత అమాయకుని లెక్క రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండొచ్చు. బట్ ఎఫర్ట్ దట్ ఈ మేడ్ ఇన్ 2016, మనం ఓటుకు నోటు ఏదైతే అంటున్నాం కదా, అది ఓటుకు నోటు కాదు, ప్రభుత్వాన్ని కూల్చే దుర్మార్గమైనటువంటి యొక్క సెడేషన్ లాంటి కేసు అది. ఆయన మీద ఆ రోజు సెడేషన్ కేసు పెట్టాలా, అవుట్గా ఓటుకు నోటు కేసు పెట్టింది తప్ప ఈ షుడ్ హ్యావ్ బీన్ జైల్డ్ బిఫోర్, పుట్ బిహైండ్ ద బార్స్ అండర్ సెడేషన్ కేసు. ప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రయత్నం చేసిండు. మనకు కనబడేది సెబాస్టియన్ ఒక్కడే, కానీ వెనక చాలా మందితోటి ఆ రకమైన కుట్రలు చేస్తున్నట్టు ఒక తరుణంలో ఆ రోజు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. ఏం చేయాలి మరి? వేల మంది 60 సంవత్సరాల తర్వాత పోరాటం తర్వాత వచ్చిన రాష్ట్రాన్ని
కేసీఆర్ గారి నేతృత్వంలో తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్నా లేదా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి విచ్ఛిన్నం చేసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తూ ఉంటే కూల్చే కుట్రను అడ్డుకోవాలన్నా ఆ కూల్చే కుట్రను అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఎవరైనా వస్తా అన్నప్పుడు దాన్ని కూడా రాజ్యాంగబద్ధంగానే జరిగింది. పార్టీలు అందరూ వచ్చిండ్రు, వాళ్ళంతా వాళ్ళు మెర్జ్ అయిపోయినరు, రాజ్యాంగబద్ధంగా అయినరు. ఇట్లా పీస్ మీల్ లెక్క మైండ్ గేమ్ ఆడుతూ ఒకళ్ళనొకళ్ళు తీసుకొని పార్లమెంట్ సభ్యులుగా పోటీలు పెట్టేటువంటి ఒక చిల్లర ప్రయత్నం అయితే జరగలేదు. భవిష్యత్తులో నేను ఇంకోటి ఏమంటాను, ఇఫ్ దట్ వాజ్ అ మిస్టేక్ యూ టెల్ మీ. అకార్డింగ్ టు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి వదిలి బీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి శాసనసభ్యులందరి ఇండ్ల పైన రాళ్లతో దాడి చేయాలని చెప్పిండు, వాళ్ళ కుటుంబాలను సంఘబహిష్కారం చేయాలని చెప్పిండు, వాళ్ళ శవయాత్రలు చేయాలని చెప్పిండు, వాళ్ళని నడి రోడ్డు మీద ఉరిదీయాలని చెప్పిండు. రకరకాల రీతుల్లో ప్రతి శాసనసభ్యుడి యొక్క నియోజకవర్గం దగ్గరికి వెళ్ళి మీటింగులు పెట్టొచ్చిండు. మరి నువ్వు అంత సత్యగురికి లెక్క మాటలు మాట్లాడి, శుద్ధపూస లెక్క మాట్లాడి, వీడు ఆ రోజు పార్టీ వదిలిపెట్టిన వాళ్ళందరిపైన శవయాత్రలు చేయాలని చెప్పని, రాళ్లతో దాడి చేయాలని చెప్పని, ఉరిదీయాలని చెప్పి మరి ఇలా దానం నాగేందర్ గారిని ఉరిదీయాలని చెప్పని నేను పిలిపియాలనా? If that was a mistake, then why Revanth Reddy is doing the same mistake? మీడియా దురదృష్టం ఏంటంటే మీడియా కావచ్చు లేకపోతే సమాజంలో ఉన్నట్టుగా పెద్దలు ఎవరు ఈ ప్రశ్న అడగట్లేదు. యూ కాల్ దట్ as a mistake, you are doing the same thing. Thank you. సరే నాకు తండ్రితో సమానమైన తండ్రి లాంటి ఆయన కేకే గారు, మా విప్లవ్ గారికి సొంత తండ్రి, నాకు తండ్రితో సమానుడు. సరే ఇప్పుడు 10 ఏళ్ళు కూడా అదే కష్టంలో ఉంది కదా. ఇప్పుడు కొత్తగా కష్టం గుర్తు తెచ్చుకున్నాను కేకే గారు అంటే ఆయన పెద్ద మేధావండి, మా అందరికీ గుర్తున్నాడు. ఆయన లాంటి వ్యక్తి ఇక హీ షడ్ నాట్ జస్టిఫై, ఈజ్ గోయింగ్. ఇఫ్ హీ మేక్స్ ఎనీ అటెంప్ట్ టు జస్టిఫై ఇట్ డస్ నాట్ లుక్ డీసెంట్. 10 ఏళ్ల నుంచి కష్టకాలం లేదా? రాహుల్ గాంధీ పరిశాన్ లేదా? 40 సీట్లలో ఆగమాగం అయిండు. ఇప్పుడే కొత్త కష్టకాలం వచ్చిందా? ఇప్పుడు అంతా ఇంతే సీట్లు పెరుగుతాయి అంటున్నారు. సీట్లు పెరుగుతున్న తరుణంలో పోయి నేను కష్టకాలంలో పోతున్నా అంటే ఇట్ డజంట్ జస్టిఫై. ఇక పెద్దానని ఇబ్బంది పెట్టకూరు మీరు అనవసరమైన ప్రశ్నలు అడిగా. కరెక్ట్, నేనేం చెప్తా ఉన్నా, ఇఫ్ దట్ వాస్ కన్సిడర్డ్ టు బీ కాల్డ్ యాజ్ మిస్టేక్, వై రేవంత్ రెడ్డి ఈజ్ ఇండల్జింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎ మిస్టేక్? యూ షుడ్ ఆస్క్ హిమ్ దట్. గతం గతః. మీరు గతాన్ని గురించి ప్రశ్నించే బదులు వర్తమానం గురించి ప్రశ్నిస్తే, ఒకవేళ తప్పైనట్టయితే, ఇది కూడా తప్పైనట్టయితే, ఈ తప్పులు జరగకుండా ఉంటందుకు మీలాంటి మీడియా పెద్దలు పెద్ద ఎత్తున ఉద్యమించాలా, ప్రశ్నలు వేయాలా, అక్కడ పోయి అడిగితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్క నిమిషం. 18 రోజు ఇట్లా 18కి ఇట్లా అవ్వింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు జరిగించామని రోజు చెప్పారు. కేసీఆర్ గారు ఈ రోజు పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్ నుంచి ఒక్కడు ఇటు పోకూడదు, ఒక్కడు పోకుండా ఆ దానిపైన నిలబడదాం, అదే ప్రామిస్ పైన ఉందామన్నారు. ఎవరు స్టార్ట్ చేశారు ఇది? ఇప్పుడు మళ్ళీ ఆయన అన్నారు అయిపోయింది, 18లో అయిపోయింది, అప్పుడు అయిపోయింది. కానీ ఈ రోజు నేను స్వేరింగ్ ఇన్ సెరమనీ చెప్తున్నా, మనకు పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చిన దానిపైనే ఉందాం, ఒక్కరు అటు ఇటు పోకుండా ఉందామన్నారు. ధైర్యం ఉందామా అని ఆయన అడిగారు. ఇవాళ ఎవరు ఏం చేస్తున్నారు? ఇవాళ ఎట్లా స్టార్ట్ అయింది? నేను గేట్లు ఓపెన్ చేసినా, నేను డోర్లు ఓపెన్ చేసినా, ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? ఇజ్ ఇట్ వాట్ రైట్? 3 నెలల్లో కూలుతుందని ఎవరు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు 3 నెలలు కాదు, కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, 3 ఏళ్ళ తర్వాత ఏమవుతుందో అప్పుడు చూద్దాం. Like, share, subscribe.